గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్ర రాజధాని శివారున ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్ లో విలీనంపై కసరత్తు చేయాలని సీఎం ఆదేశించారు. వీటన్నింటినీ ఒకే విధంగా అభివృద్ధి చేసేందుకు విలీనం ఉపయుక్తంగా ఉంటుందన్న ఆలోచనతో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించేందుకు అధ్యయనం చేస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 150 డివిజన్లు ఉండగా జనాభా 1 కోటికి పైగా ఉంది. 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలో సుమారు 60 లక్షల వరకు జనాభా ఉంది. విలీనం చేస్తే జనాభా 1.80 కోట్ల నుంచి 2 కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా. విలీన ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఒకటిగా ఏర్పాటు చేయాలా, లేక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం వేర్వేరుగా 4 సిటీ కార్పొరేషన్లుగా విభజించాలా అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలని సీఎం ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా ప్రకటించేశారు. విలీనం ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తరువాత ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు బోడుప్పల్, పిర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ, జాగీర్, నిజాంపేట, బడంపేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వాటితో పాటు 30 మున్సిపాలిటీలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. వాటి పాలక వర్గాల పదవీకాలం మరో ఏడాది ఉంది. ఆ తరువాతే ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం కొన్ని డివిజన్లలో 1,00,000 మందికి పైగా జనాభా ఉంటే మరికొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో 30,000 మంది మాత్రమే ఉన్నారు. నిధుల కేటాయింపు సరిగ్గా లేదన్న అభిప్రాయం ఉంది. మౌలిక వసతుల కల్పనకు నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధి ఏకరూపంలో సాగడానికి అవకాశం ఉంటుందని అధికారుల అంచనా. నగర విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితరాల కోసం భారీగా నిధులు వెచ్చించాలని అధికారులు సీఎంకు వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయాలని, దీనిపై అధ్యయనం చేయాలన్న సీఎం ఆదేశంతో అధికారులు ముమ్మర కసరత్తు మొదలుపెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో 2 ఏళ్ల కిందట అక్కడి 3 మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్ గా విలీనం చేసింది. ఇందుకు అనుసరించిన విధానాలను రేవంత్ మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.